లాస్ట్ 1 వీక్ మార్కెట్స్‌లో న్యూట్రల్ మొమెంటమ్ అయితే చూసాం. వాట్ ఇస్ మీన్ బై న్యూట్రల్? ఎయిదర్ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళకున్నా, నెగెటివ్ సైడ్ వెళ్ళకున్నా జస్ట్ ఒక 0.5-1% ఇన్ బిట్వీన్ రేంజ్‌లోనే వీక్ మొత్తం ట్రేడ్ అయితే దాన్ని న్యూట్రల్ ట్రేడింగ్ అని మనం అంటాం. ఎగ్జాక్ట్‌లీ లాస్ట్ వీక్ మనం అలానే చూసాం. ఈ వీక్ కూడా అలానే చూస్తామా? లేదా బ్రేక్‌ఔట్ ఆర్ బ్రేక్ డౌన్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయా? ఇరాన్‌కి 48 గంటలు యూఎస్ టైం అయితే ఇచ్చింది. ఆ టైం అయిపోయింది. మరి ఇరాన్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? లేదా ఇరాన్ ఏదైనా యూఎస్‌కి ఇండైరెక్ట్‌గా చెప్పాలనుకుంటుందా? సేమ్ టైం యూఎస్ ఇరాన్ వైపు నుంచి అంటే ఏదైనా కానీ ఇరాన్ యాక్సెప్ట్ చేయకపోతే యూఎస్ ఏం చేద్దామనే ప్లానింగ్తో ఉంది. అండ్ అట్లనే గోల్డ్ అండ్ సిల్వర్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 వీక్ మార్కెట్ ఎలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్స్కి నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, కీ ఈవెంట్స్ ఏమున్నాయి, కీ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ ఏమున్నాయి. నెక్స్ట్ వీక్ మార్కెట్ టెక్నికల్గా ఒకవేళ కానీ బుల్లిష్ టర్న్ అయితే ఏ లెవెల్స్ చూసుకోవాలి, బీరిష్ టర్న్ అయితే ఏ లెవెల్స్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది వీక్లీ అనాలిసిస్ కాబట్టి నేను ఇంట్రాడే పరంగా లోవర్ టైం ఫ్రేమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కానీ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో క్లియర్ కట్గా నేను మీకు పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ చెప్పేది ఒకటే, వీడియో అయితే మాత్రం మొత్తం చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తాయి. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టీమ్ మీ అందరికీ తెలుసు, వీక్లీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసే ముందు అంటే నెక్స్ట్ 1 వీక్ గురించి మాట్లాడుకునే ముందు పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ మనం మాట్లాడుతూ ఉంటాం. యూజువల్గా పాస్ట్ వీక్ గురించి ఎందుకు మాట్లాడతామంటే లాస్ట్ వీక్ పర్టికులర్గా ఏదైనా న్యూస్ అప్డేట్ బట్టి మార్కెట్ రియాక్ట్ అయితే అదే న్యూస్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీక్ కూడా ఇంపాక్ట్ చేస్తుందా లేదని చూడడం కోసం రెండు కీ లెవెల్స్ ప్రకారంగా ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయిన దాన్ని బట్టి అండ్ అట్లానే నెక్స్ట్ వీక్ కూడా అలానే బ్రేక్అవుట్ కంటిన్యూ అవుతుందా లేదా బ్రేక్ డౌన్ కంటిన్యూ అవుతుందా అనే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. లాస్ట్ వీక్లో యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ని చూసినా, ఫండమెంటల్గా అప్డేట్స్ చూసుకున్నా గ్లోబల్ మార్కెట్స్ అనేది మాత్రం న్యూట్రల్గా మూవ్ అయినాయి. అండ్ మన ఇండియన్ మార్కెట్స్ పరంగా నిఫ్టీ చార్ట్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ క్లియర్గా చూడండి బేస్డ్ ఆన్ 1 డే టైం ఫ్రేమ్ అండ్ కంప్లీట్గా వాలటైల్గానే ట్రేడ్ అయింది. సో ఫ్రైడే ఇక్కడ స్టార్ట్ అయింది, ఫ్రైడే ఇక్కడ ఎండ్ అయింది, మండే స్టార్ట్ అయింది, పాజిటివ్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది, లిటిల్ బిట్ డిప్ అయింది. వెన్స్డే థర్స్డే కొంచెం అంటే రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఫ్రైడే లిటిల్ బిట్ డ్రాప్ అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ వీక్ మ్యూట్గానే క్లోజ్ అయిందని మనం అనుకోవచ్చు. మార్కెట్స్ మ్యూట్గా క్లోజ్ అవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అప్పటికే చాలా వరకు ర్యాలీ అయిపోయింది అనుకోండి, జస్ట్ అయిన ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, అప్పటికే కంటిన్యూస్గా పెరిగిపోయింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్గా మళ్ళీ పెరగాలంటే కొంచెం బ్రీత్ తీసుకుంటుంది. ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే కొంచెం కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. సో దానివల్ల కూడా మార్కెట్ వాలటైల్గా మూవ్ అవుతుంది. అట్లాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఏమి కనిపించిందంటే బిఫోర్ వీక్లో అలా ఏం కనిపించలే. మరి రెండో సినారియో ఏంటి మార్కెట్ వాలటైల్గా మూవ్ అవడానికి? మిక్స్డ్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయనుకోండి, ఒకరోజు పాజిటివ్ ఒకరోజు నెగిటివ్, ఇట్లాంటి మిక్స్డ్ న్యూస్ అప్డేట్స్ ఎప్పుడైనా ఉండేటప్పుడు మార్కెట్స్ కంప్లీట్గా వాలటైల్గా రియాక్ట్ అవుతుంటుంది అనమాట. సెకండ్ సినారియోనే మనకి లాస్ట్ వీక్ రియాక్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ సినారియోలో మార్కెట్ 1 వే డైరెక్షన్లో కంప్లీట్గా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చేసరికి అయితే మాత్రం కనిపించలేదు. రెండో సినారియోలో ఇంకోటి ఏంటంటే మార్కెట్లో మనకి యాజ్ ఆఫ్ నౌ మిక్స్డ్ న్యూస్ అప్డేట్స్ ఉండడంతో వార్ ఎలానో సీజ్ ఫైర్ అనేది ఏప్రిల్ 11తో ఎండ్ అయిపోయింది. దాని తర్వాత నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ మాట్లాడదాం అనుకొని యూఎస్ ప్రపోజల్ పెట్టడం, ఇరాన్ ప్రపోజల్ పెట్టడం అండ్ ఇద్దరు కలిపి ఒక సింగిల్ పేపర్ మీద డిస్కషన్ చేసుకుందామని తీసుకురావడం, వాటిని ఇరాన్ రివ్యూ చేస్తుందని చెప్పడం, యూఎస్ వాళ్ళు ఏమో రివ్యూ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయకపోతే మేము డెఫినెట్గా మీ మీద బాంబింగ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ యథావిధిగా కంటిన్యూ అయిపోవడం బట్టి కరెంట్లీ మార్కెట్స్ కంప్లీట్గా న్యూట్రల్గానే రియాక్ట్ అయినాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ కనపడుతున్నాయి తప్ప ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్ యాజ్ ఆఫ్ నో వార్లో కనిపించకపోవడంతో మిక్స్డ్గా ఉండడంతో కంప్లీట్గా మనం మార్కెట్లో కూడా మిక్స్డ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. కానీ లాస్ట్ వీక్లో వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్ ఏంటంటే యూఎస్ఏ డైరెక్ట్గా ఇరాన్కి ప్రపోజల్ ఇవ్వడంతో క్రూడ్ ఆయిల్ అనేది $113 దగ్గర నుంచి $96 వరకు కరెక్షన్ అయింది. బట్ వీక్ ఎండ్ అయ్యేసరికి $101 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో కొంచెం ఊపిరి పీల్చుకునేది ఏదైనా ఉందానంటే అదే పాజిటివ్ పాయింట్. యూఎస్ దగ్గర నుంచి వార్ ఎండ్ చేయడానికి ప్రపోజల్ రావడం, ఇరాన్ కూడా రివ్యూ చేస్తాము పంపించండి అని మాట్లాడేటట్టు పాకిస్తాన్ వాళ్ళతో డిస్కస్ చేసినట్టు అప్డేట్ ఉండడంతో మనం మార్కెట్లో కొంచెం వరకు ఓకే పర్వాలేదు, సో ఫర్దర్గా పాజిటివ్ మూమెంటమ్స్ డెవలప్ అవుతున్నాయి అని అనుకోవడానికి అయితే మాత్రం చిన్న హోప్స్ క్రియేట్ అయినాయి. కానీ మార్కెట్లో అయితే మాత్రం ఆ ఇంప్లిమెంటేషన్ కనిపించలే. అంటే పాజిటివ్గా మూమెంటం ఇచ్చేంత ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఈవెన్ చార్ట్స్లో అయితే మాత్రం మనకు కనిపించలే. గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే
చూసుకుంటే లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అవుతుంది కదా, దాని పరంగా చూసుకుంటే డౌ జోన్స్ అయితే మాత్రం 50 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 660 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే నాస్డాక్ 2.3% పాజిటివ్గా మొమెంటం ఇస్తే డౌ జోన్స్ ఏమో 0.1% పాజిటివ్ మొమెంటం ఇచ్చింది. టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కొన్ని ఎర్నింగ్స్ పాజిటివ్గా రావడంతో నాస్డాక్ అది బూస్టప్ అయింది. అదే ఇక్కడ మనకి నాస్డాక్లో కూడా 2.3% బూస్టప్ అయినట్టయితే మాత్రం చూపెడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ ఏడియాస్లో ఐటీ స్టాక్స్ కూడా లిటిల్ బిట్ పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కూడా కనపడుతున్నాయి. కానీ మన ఇండియన్ రూపీ 94.41 దగ్గరే ఉంది. కమ్యూనిటీస్లో క్రూడ్ చూసుకుంటే 101.29 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 95.42 దగ్గర ఉంది. అంటే క్రూడ్ స్టిల్ ఎప్పటికీ కూడా లిటిల్ బిట్ హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి అయితే మాత్రం ఫ్రైడే ట్రై చేసిందని మనకి డేటా బట్టి అయితే మాత్రం అర్థమవుతుంది. నా వార్ పరంగా అప్డేట్స్ ఏంటి ఉన్నాయనేది వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుంటే, నేను ఇక్కడ చెక్ చేసినప్పుడు అయితే మాత్రం యూఎస్ ఇప్పటికీ కూడా ఇరాన్ సైడ్ నుంచి ఏదైనా డిస్కషన్స్ మీద పాజిటివ్ అవుట్కమ్ వస్తుందేమో అని యూఎస్ వెయిట్ చేస్తుందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే సింపుల్ చెప్పాలంటే ఇరాన్కి 48 గంటలు యూఎస్ టైం ఇచ్చిందండి. అంటే న్యూస్ అప్డేట్స్ని పక్కన పెడితే క్లారిటీగా సింపుల్ అండ్ షార్ట్లో చెప్తాను. యూఎస్ ఏం చెప్పిందంటే ఇరాన్కి, ఇలా కాదు, నువ్వు ఒక 10 పాయింట్లు ఇస్తున్నావు, నేను ఒక 10 పాయింట్లు ఇస్తున్నాను, అదేం వద్దు, ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక సింగిల్ పేపర్, ఓకే, దానిపైన ఓకే నీ కండిషన్స్ నా కండిషన్స్ ఇద్దరం కలిపి ఒక అగ్రిమెంట్కి వద్దాం, దాన్ని రివ్యూ చేసుకోవడానికి 30 రోజులు టైం తీసుకుందాం, ఓకే, ఇది నీకు ఓకే అనుకుంటే చెప్పు అని చెప్పేసి యూఎస్ చెప్పింది. దానికోసం ఇరాన్కి 48 గంటలు టైం ఇచ్చింది. యాక్చువల్గా ఫ్రైడే ఈవినింగ్తో ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైం సాటర్డే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 PM. అండ్ ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ నేను చెక్ చేసినప్పుడు యూఎస్ ఇప్పటికీ కూడా ఈ పీస్ డీల్ గురించి ఇరాన్ పాజిటివ్గా రిప్లై ఇస్తుందేమో అని ఎదురు చూస్తుంది అని ఉంది తప్ప ఎక్కడ కూడా ఇరాన్ అంగీకరించినట్టయితే రాలేదు. ఇంకో సైడ్ యూఎస్ దగ్గర నుంచి అయితే మాత్రం బెదిరింపులు అలానే ఉన్నాయి. ఏంటి ఆ బెదిరింపులు? ఒకవేళ కానీ వీళ్ళు ఒప్పుకోకపోతే మా దగ్గర నుంచి చర్యలు అయితే మాత్రం తప్పవు అండ్ మేము అటాక్స్ మొదలు పెడతాం, మా బాంబింగ్ మొదలు పెడతాం, సైడ్ ఆఫ్ హార్మోజ్లో మళ్ళీ కూడా అల్లర్లు చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటట్టు యూఎస్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. కానీ ట్రంప్ ఇప్పటికీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ బెదిరింపులు మోర్ దాన్ 10 to 15 టైమ్స్ ఇచ్చారు అతను. కానీ ఏవి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లోకి రాలేదు. ఇరాన్ సైడ్ నుంచి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్లు చాలా వచ్చినాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్ రాలేదు. మీరు చూస్తే లాస్ట్ 20 రోజుల్లో పెద్ద అటాక్స్ ఏం జరగలే. ఇరానే యూఏఈ మీద భయపెట్టడం కోసం ఒక చిన్న అటాక్ చేసింది. తర్వాత యూఎస్ఏ ప్రపోజల్కి వచ్చిన తర్వాత ఇరాన్ మరి చేయను అని చెప్పేసింది. తర్వాత ఆ అటాక్ జరిగినప్పుడు పెద్దగా డ్యామేజ్ లేదని కూడా తెలిసింది. ఇప్పుడు రైట్ నౌ యూఎస్ సైడ్ నుంచి కూడా ఈ పీస్ డీల్ మీద కొంచెం అప్డేట్స్ అయితే మాత్రం వస్తున్నాయి. అంటే ఇరాన్ ఎప్పటికైనా కానీ ఇస్తుంది. మోస్ట్లీ నెక్స్ట్ వీక్లో అయితే మాత్రం యూఎస్ ఇరాన్ మళ్ళీ మీట్ అవ్వడానికి అయితే మాత్రం అంగీకరించుకుంటునేటట్టు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందని పాకిస్తాన్ మీడియేటింగ్ రెడీగా ఉందని కూడా చెప్తున్నారు. యూఎస్ ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ భయపెట్టడం కోసం ఇంకోటి కూడా చేస్తుంది. ఇరాన్కి డ్రోన్స్ పంపించే కంట్రీస్ మీద, మిసైల్స్ పంపించే కంట్రీస్ మీద, ఇరాన్ దగ్గర ఆయిల్ కొనే కంట్రీస్ మీద అయితే మాత్రం శాంక్షన్స్ అని విధిస్తానని యూఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సింపుల్ చెప్పాలంటే వాళ్ళ దగ్గర మిసైల్స్ పంపించే వాళ్ళు, డ్రోన్స్ని సప్లై చేసేవాళ్ళు, ఆయిల్ కొనుక్కునే వాళ్ళు రష్యా అండ్ చైనా వాళ్ళే ఉన్నారు. ఇండైరెక్ట్గా రష్యా అండ్ చైనాకి అయితే మాత్రం యూఎస్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. కానీ ఈ వార్నింగ్స్ అనేది గత 2-3 సంవత్సరాలుగా ఈ వార్నింగ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా పట్టించుకోదని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడే నేను ఇంకో అప్డేట్ కూడా చూశాను. అదేంటంటే ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఏదైతే మొదలు పెట్టారో దాన్ని రీసెంట్గా స్టాప్ చేస్తా అన్నారు మాట్లాడుకుందాం అనుకునేటప్పుడు. బట్ ఇప్పుడు రైట్ నౌ ఒకవేళ కానీ అది కంటిన్యూ చేయకపోతే మళ్ళీ మొదలు పెడతాను అనేటట్టు యూఎస్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవే యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం మార్కెట్లో ఉన్న అప్డేట్స్ ప్రకారంగా నేను మీకు ఫ్రైడే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒక అప్డేట్ ఇచ్చాను. అదేంటంటే ఎక్కడైనా కానీ వీళ్ళిద్దరి మధ్య పీస్ డీల్ జరిగిపోయిందని తెలిస్తే మండే గ్యాప్ అప్, జరగలేదు అని చెప్పి యూఎస్ ఇరాన్ మీద అటాక్ చేసిన, ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేసిన మండే గ్యాప్ డౌన్. మరి రెండూ జరగలేదు కాబట్టి ఏం జరుగుతుందని మీరు అనొచ్చు. మండే మార్కెట్ అయితే న్యూట్రల్గా ఓపెన్ అయినట్టు కనపడుతుంది. అంటే ఈ వాలటాలిటీ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుందని మనకు అర్థమైపోతుంది. వార్ పరంగా ఏదైనా ఒక క్లియర్ అప్డేట్ వస్తే మనం మార్కెట్లో వాలటాలిటీ ఉంటుందా లేకపోతే ఏంటి అనేది మనకి క్లారిటీ తెలుస్తుంది. సో వార్ పరంగా ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో మార్కెట్లో అయితే మాత్రం ఇప్పుడున్న వాలటాలిటీ అయితే మాత్రం కంటిన్యూ అవుతుందని నెక్స్ట్ వీక్కి అప్డేట్స్ బట్టి అయితే మాత్రం మనకు అర్థమైపోయింది. అయితే నెక్స్ట్ వీక్ సమ్వాట్ కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మార్కెట్ని డిస్టర్బ్ చేసేవి, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మండే అయితే మాత్రం యూపీఎల్, ఇండియన్ హోటల్స్, కెనరా బ్యాంక్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నెంబర్స్ ఉన్నాయి. చైనా ఇన్ఫ్లేషన్, యూఎస్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా ఉంది, బట్ పెద్దగా ఇవి ఇంపాక్ట్ చేయవు. ట్యూస్డే అయితే డాటా రెడ్డిస్, బర్జర్ పెయింట్, బీపీసీఎల్, డిక్సాన్ టెక్నాలజీస్, టాటా పవర్ లాంటి కంపెనీ ఎర్నింగ్స్ ఉన్నాయి. ఇండియా ఇన్ఫ్లేషన్ ట్యూస్డే రాబోతుంది.
యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా రాబోతుంది. ఇది లిటిల్ బిట్ ఇంపార్టెంట్ ఈవెంట్. వెన్స్డే క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ వెన్స్డే వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, సిప్లా, టీవీఎస్ మోటార్, హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం, ఆయిల్ ఇండియా, ఇందులో నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ ఒక 3 ఉన్నాయి కాబట్టి వెన్స్డేకి, బట్ ఇవి పెద్ద వెయిటేజ్ కాదు కాబట్టి మేజర్గా భారతీ ఎయిర్టెల్ వెయిటేజ్ కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. అండ్ ఇంకోటి ఒపెక్ మంత్లీ రిపోర్ట్ కూడా రాబోతుంది, బట్ ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ క్రూడ్ ఆయిల్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. థర్స్డే హెచ్ఏఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్, యునైటెడ్ స్పిరిట్స్, వోల్టాస్ లాంటి కంపెనీస్ ఎర్నింగ్స్ రాబోతున్నాయి. అదే థర్స్డే ఇండియన్ హోల్సేల్ ఇన్ఫర్మేషన్ డేటా, యూఎస్ జీడిపి డేటా అండ్ యూకే జీడిపి డేటా, యూఎస్ రీటైల్ సేల్స్ డేటా కూడా రాబోతుంది. ఫ్రైడే టాటా స్టీల్, ఏథర్ ఇండస్ట్రీస్, గ్లాండ్ ఫార్మా అలానే కిమ్స్ ఎర్నింగ్స్ అయితే మాత్రం రాబోతున్నాయి. సేమ్ టైం వచ్చేసరికి ఫ్రైడే వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్ లోన్ అండ్ డిపాజిట్ గ్రోత్ నెంబర్స్, ఇండియా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటాస్ అయితే మాత్రం రాబోతున్నాయి. ట్యూస్డే వెన్స్డే కొంచెం కాషియస్గా ఉండండి. మార్కెట్ని లిటిల్ బిట్ ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ అయితే మాత్రం ఉన్నాయి. నా టెక్నికల్గా మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే నాకైతే మాత్రం నిఫ్టీ 50 పరంగా యాజ్ పర్ ఫిబొనాకీ లెవెల్స్ మనం ఏదైతే లాస్ట్ టైం డ్రా చేసుకున్నామో వాటినే ఫాలో అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే అండ్ ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ చూసుకుంటే నిఫ్టీ 50కి క్రూషియల్గా ఒక సపోర్ట్ లెవెల్ లాస్ట్ టైం మనం డ్రా చేసుకున్నది విచ్ ఈజ్ 23,783 అండ్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఇదే లెవెల్ కరెంట్లీ సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నా. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనం మొమెంటం చూడొచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జోన్ పరంగా చూసుకుంటే 24,500 నుంచి 23,800 మనకి యాజ్ ఆఫ్ నవ్ ఈ జోన్ కనపడుతుంది. ఈ జోన్ మధ్యలోనే రేంజ్ బౌండ్ ట్రేడింగ్ మనం చూస్తున్నాం. ఈ జోన్కి ఏదైనా అవుట్ సైడ్ కానీ అంటే అవుట్ సైడ్ అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకు బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ వస్తే డైరెక్షన్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ వీక్ ఇదే కన్సల్టేషన్ ఫేజ్ కంటిన్యూ అవుతుందేమో అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ పరంగా కూడా రీసెంట్ హై ఏదైతే ఉందో రీసెంట్ హై విచ్ ఈజ్ ఎన్ రీసెంట్ హై వచ్చేసరికి 85,876, లో వచ్చేసరికి 71,500. వాటి పరంగా చూసుకుంటే కరెంట్లీ సెన్సెక్స్కి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది విచ్ ఈజ్ 76,971 అండ్ ఆల్మోస్ట్ 77,000 అనుకోవచ్చు. అది సైకలాజికల్ నెంబర్. సెన్సెక్స్ కూడా నేను అంటే కామన్గా ఒక జోన్ అయితే మాత్రం నాకు అనిపిస్తుంది విచ్ ఈజ్ 76,370, 79,000, 3,000 పాయింట్స్ వైడ్ రేంజ్ ఉన్నా కానీ ఈ రేంజ్ బ్రేక్ అయితే కానీ డైరెక్షనల్ మూమెంటం రావడం కష్టమేమో అనేది నా ఒపీనియన్. ఎస్టర్డే అంటే ఫ్రైడే సో ఎస్బీఐ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ప్రాపర్గా రాకపోవడంతో సో ప్రెజెంట్ రైట్ నో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా మూమెంటం మనకు కనిపించలేదు. బ్యాంక్ నిఫ్టీకి 57,000, 54,500 క్రూషియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. వీటి నుంచి ఎనీ సైడ్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ ఆర్ బ్రేక్ డౌన్స్ వచ్చేటప్పుడు మనకి డైరెక్షనల్ కనపడుతుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ కూడా క్లియర్గా మీరు చూస్తే 25,555, ఎందుకంటే ఒక డబుల్ బాటమ్ లాగా ఇది ఫామ్ అయినట్టు మనకి ఇక్కడ కనపడుతుంది కదా డబుల్ బాటమ్ లాగా. ఈ డబుల్ బాటమ్ యొక్క రీసెంట్ స్వింగ్ అని బ్రేక్ అయితే అప్ సైడ్ చూడొచ్చు, లేకపోతే మాత్రం ఇదే రేంజ్లో మేబీ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. బిట్ కాయిన్కి 80,000 కరెంట్లీ, ఎందుకంటే స్లోగా మూమెంటం ఇస్తుంది. యూఎస్ మార్కెట్స్లో ఒక పక్క అన్సర్టెనిటీస్ అంత ఎక్కువగా లేననేటట్టు కనిపించడం బిట్ కాయిన్ కూడా పాజిటివ్ సైడ్ మూమెంటం ఇస్తున్నట్టు హెల్ప్ అవుతుంది. రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది బ్రేక్ అవ్వడం స్లోగా హైయర్ సైడ్ మూవ్ అయ్యి కొంచెం డిప్ అయి మళ్ళీ పైకి వెళ్తున్నట్టు ట్రై చేస్తుంది కదా. ఎనీథింగ్ ఒకవేళ కానీ బిట్ కాయిన్ స్లోగా హైయర్ సైడ్ హెడ్డింగ్ అవుతుంటే 84,500 వరకు మేబీ మనం మొమెంటం చూడొచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే హైయర్ సైడ్ బ్రేక్ మొమెంటం అయితే చూస్తాం. అదేది లేకపోతే మాత్రం బిట్ కాయిన్ ఇక్కడే కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోయే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ మీ అందరికీ తెలుసు ఈ వీక్లో గోల్డ్ అయితే మాత్రం ఏదో ఒక మొమెంటం మనం చూడొచ్చు అనుకున్నాం. వార్ అప్డేట్ పరంగా వస్తాయి, ఏ అప్డేట్ రాలేదు కాబట్టి గోల్డ్ ఈ రీజన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. కరెంట్లీ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నో ట్రేడింగ్ జోన్, ఈ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ జోన్లోనే ట్రేడ్ అవ్వచ్చు. ఈ జోన్కి డౌన్ సైడ్ వస్తే ఫాల్ చూడొచ్చు, అప్ సైడ్ వెళ్తే హైయర్ సైడ్ మూమెంటం చూడొచ్చు, లేకపోతే ఈ జోన్లోనే మేబీ మనం ట్రేడ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ కరెంట్లీ 80 అనేది సిల్వర్కి ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ యాజ్ ఆఫ్ నవ్ అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. అది కానీ బ్రేక్ చేయగలిగితే సిల్వర్కి ఫర్దర్గా హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి క్లియర్గా నేను మీకు చూపిస్తున్నా. లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు, 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆపర్చునిటీగా ఉంటుంది. ఇంకోటి వాల్యూమ్ కూడా ఉంటుంది కాబట్టి అంటే లిక్విడిటీ కొంత ఉంటుంది కాబట్టి వరి
వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్లో యాక్టివ్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. హోప్ క్లియర్ కట్గా వీక్లీ అనాలిసిస్లో ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, అప్డేట్స్ అండ్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారంగా మనం డిస్కస్ చేసుకుందాం అనేది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.